హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు ఎన్ఐటి వరంగల్కి సంబంధించి 2024 కట్ ఆఫ్స్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఆల్ బ్రాంచెస్కి చెప్తున్నాను. అంటే ఓపెన్ కేటగిరీ అంటే జెండర్ న్యూట్రల్ వస్తుంది, అట్లాగే ఫీమేల్ ఓన్లీ కూడా వస్తుంది. ఓపెన్ కేటగిరీకి సంబంధించి అవి చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇంకా వేరే కేటగిరీ వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవి కూడా కావాలి అంటే నాకు కింద కామెంట్ పెట్టండి, అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికి 50% సీట్స్ ఏమో హోమ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు, అట్లాగే మిగతా 50% అదర్ స్టేట్స్ వాళ్ళకి ఉంటాయి. అట్లాగే నేను రెండు చెప్తున్నాను అనమాట. ఓపెన్ కేటగిరీకి సంబంధించి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్స్ కూడా కట్ ఆఫ్ ఎట్లా ఉంది అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ బ్రాంచ్కి వచ్చేటప్పటికి 4 years కోర్స్ అది. హోమ్ స్టేట్ కోటాకు వచ్చేటప్పటికి జెండర్ న్యూట్రల్కి వచ్చి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 27,094, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 39,862. అదే హోమ్ స్టేట్కి ఫీమేల్ ఓన్లీ అంటే ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దానికి వచ్చేటప్పటికి ఓపెనింగ్ ర్యాంక్ 29,664, అదే క్లోజింగ్ ర్యాంక్ 35,190. అదే బయోటెక్నాలజీ బ్రాంచ్కి అదర్ స్టేట్కి వచ్చేటప్పటికి జెండర్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 15,149, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 30,707తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ పీపుల్కి ఫీమేల్ ఓన్లీకి అయితే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 15,370, అట్లాగే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 22,944. ఇది బయోటెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమికల్ ఇంజనీరింగ్ కూడా 4 years కోర్సే. అది హోమ్ స్టేట్కి వచ్చేటప్పటికి జెండర్ న్యూట్రల్కి వచ్చి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 10,578, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 26,477. అదే హోమ్ స్టేట్ కోటాలో ఫిమేల్కి అయితే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 23,428, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 26,391. అదే కెమికల్ ఇంజనీరింగ్కి అదర్ స్టేట్కి వచ్చేటప్పటికి జెండర్ న్యూట్రల్కి వచ్చి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 15,610, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 18,833. అదే అదర్ స్టేట్ పీపుల్కి ఫీమేల్ ఓన్లీకి వచ్చేటప్పటికి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 20,825, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 22,134. ఇది కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి బోత్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ పీపుల్కి సంబంధించి జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ ఓన్లీకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ బ్రాంచ్కి వచ్చేటప్పటికి 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఇది 5 years కోర్సు. హోమ్ స్టేట్కి వచ్చేటప్పటికి జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి ఓపెనింగ్ ర్యాంక్ 44,550, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పుడు 45,516. అదే కెమిస్ట్రీ బ్రాంచ్కి హోమ్ స్టేట్కి సంబంధించి ఫీమేల్కి చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ 42,267, క్లోజింగ్ ర్యాంక్ కూడా అదే 42,267. అదే కెమిస్ట్రీ బ్రాంచ్కి అదర్ స్టేట్ చూసుకుంటే కనుక జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 25,299, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 31,513. అదే అదర్ స్టేట్కి ఫీమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 42,773, క్లోజింగ్ ర్యాంక్ కూడా అదే 42,773. ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ సేమ్ ఉంది అంటే ఒకటే క్యాండిడేట్ తీసుకున్నట్టు అర్థం అన్నమాట ఆ బ్రాంచ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇది 4 years కోర్సు. అట్లాగే హోమ్ స్టేట్కి వచ్చేటప్పటికి జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెన్ ర్యాంక్ వచ్చి 23,188, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 29,824. అదే సివిల్ ఇంజనీరింగ్కి హోమ్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 31,822, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 36,132. అదే సివిల్ ఇంజనీరింగ్కి అదర్ స్టేట్కి చూసుకుంటే కనుక జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 19,905, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 25,857. అదే అదర్ స్టేట్ పీపుల్కి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 32,645, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 36,778. ఇది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బోత్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్కి జనరల్ న్యూట్రల్ అండ్ ఫిమేల్ ఓన్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇది 4 years కోర్సు. హోమ్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్కి అయితే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 787, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 3,387. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి హోమ్ స్టేట్కి సంబంధించి ఫీమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 4,672, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 4,695. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి అదర్ స్టేట్ చూసుకుంటే కనుక జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2,419, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 2,948.
అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి ఓపెన్ కేటగిరీకి అదర్ స్టేట్ వాళ్ళకి చూసుకుంటే ఫిమేల్ ఓన్లీకి చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3262, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 3621. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్. ఇది ఈ హోమ్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్కి చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 755, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 2804. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 1921, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 4683. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్కి చూసుకుంటే కనుక జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 1043, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పుడు 2186. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3296, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 3609. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేటప్పటికి 4 ఇయర్స్ కోర్స్ ఉంది. హోమ్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 6469, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 9887. అదే హోమ్ స్టేట్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 9310, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 12542. అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే అదర్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 6030, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 7851. అదే అదర్ స్టేట్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 11501, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 13388. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది 4 ఇయర్స్ కోర్స్. హోమ్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3393, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 5463. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 5724, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 7241. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్ వాళ్ళు చూసుకుంటే కనుక జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3637, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 5014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్ చూసుకుంటే ఫిమేల్ ఓన్లీకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 7357, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 9308. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ అంటారు. ఇది 4 ఇయర్స్ కోర్స్. ఇది హోమ్ స్టేట్కి సంబంధించి జనరల్ న్యూట్రల్ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 4321, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 6271. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హోమ్ స్టేట్ చూసుకుంటే కనుక ఫిమేల్ ఓన్లీ చూస్తే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 7610, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 7613. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అదర్ స్టేట్ చూస్తే జనరల్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2108, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 5678. అదే అదర్ స్టేట్కి ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక 8041, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 8041. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ బ్రాంచ్. అది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు, అంటే 5 ఇయర్స్ కోర్స్. ఇది హోమ్ స్టేట్కి సంబంధించి జెండర్ న్యూట్రల్కి చూస్తే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పుడు 30,763, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 44,795. అదే మ్యాథమెటిక్స్ బ్రాంచ్ 5 ఇయర్స్ కోర్స్ చూసుకుంటే ఫిమేల్ ఓన్లీ చూసుకుంటే కనుక 43,889 ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ కూడా అంతే 43,889. అదే మ్యాథమెటిక్స్ బ్రాంచ్ 5 ఇయర్స్ కోర్స్ చూసుకుంటే అదర్ స్టేట్ చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 19,576, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 23,183. అదే అదర్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 33,298, క్లోజింగ్ ర్యాంక్ కూడా అదే 33,298. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది 4 ఇయర్స్ కోర్స్. ఇది హోమ్ స్టేట్కి సంబంధించి చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 3,403, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 4,102. అదే హోమ్ స్టేట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్స్ చూసుకుంటే ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 6,672, క్లోజింగ్ ర్యాంక్ కూడా అదే 6,672. అదే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్కి అదర్ స్టేట్ చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 2,617, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 3,436. అదే అదర్ స్టేట్కి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 4,553, క్లోజింగ్ ర్యాంక్ కూడా అదే 4,553. ఇది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోత్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్కి సంబంధించి ఓపెన్ కేటగిరీకి.
నెక్స్ట్ బ్రాంచ్ చూసేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్, ఇది 4 ఇయర్స్ కోర్స్. హోమ్ స్టేట్కి సంబంధించి జెండర్ న్యూట్రల్ చూసుకుంటే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 10,344, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 17,079. అదే మెకానికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్కి సంబంధించి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 16,605, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 23,288. అదే మెకానికల్ ఇంజనీరింగ్కి అదర్ స్టేట్ చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 11,580, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 14,333. అదే అదర్ స్టేట్కి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 19,168, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 25,047. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇది 4 ఇయర్స్ కోర్సే. హోమ్ స్టేట్కి సంబంధించి చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 29,668, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 39,273. అదే హోమ్ స్టేట్కి సంబంధించి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఫిమేల్ ఓన్లీ చూస్తే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 30,711, అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 34,591. అదే మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్ చూస్తే కనుక జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 25,037, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 28,135. అదే అదర్ స్టేట్కి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 29,050, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 33,978. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఫిజిక్స్, ఇది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, అంటే 5 ఇయర్స్ కోర్సు. హోమ్ స్టేట్ చూసేటప్పటికి మనకి జెండర్ న్యూట్రల్కి సంబంధించి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 31,119, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 37,580. అదే ఫిజిక్స్ బ్రాంచ్కి 5 ఇయర్స్ కోర్సు సంబంధించి హోమ్ స్టేట్కి సంబంధించి చూస్తే ఫిమేల్ ఓన్లీకి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 52,205, క్లోజింగ్ ర్యాంక్ కూడా అంతే 52,205. అదే ఫిజిక్స్ బ్రాంచ్ 5 ఇయర్స్కి సంబంధించి కోర్స్ చూస్తే అదర్ స్టేట్కి సంబంధించి జెండర్ న్యూట్రల్కి సంబంధించి చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 11,345, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 22,490. అదే అదర్ స్టేట్ పీపుల్కి ఫిమేల్ ఓన్లీ చూస్తే కనుక ఓపెనింగ్ ర్యాంక్ చూస్తే 24,447, అదే క్లోజింగ్ ర్యాంక్ కూడా సేమ్ 24,447. నేను ఈ వీడియోలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. మీకు ఎవరికైనా అదర్ కేటగిరీస్కి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఇది మీకు ఎవరికైనా నేను చెప్పింది క్లియర్గా అర్థం కాకపోతే కనుక స్క్రీన్ షాట్ అటాచ్ చేశాను, ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.